నమస్తే, వెల్కమ్ టు హాట్ టాపిక్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి ఎన్నికల వేడి ఏపీలో రాజుకుంది. అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నేతలు, జనసేన అధినేత, టీడీపీ అధినేత పర్యటనలు అయితే హోరాహోరీగా సాగుతూ ఉన్నాయి. సిద్ధం సభతో ప్రజల్లోకి వెళ్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత. అదేవిధంగా ఇటు జనసేన, టీడీపీ అధినేతల యొక్క సభలు కూడా ఆ స్థాయికి మించి కూడా సక్సెస్ అవుతున్న పరిస్థితి ఉన్నాయి. మొత్తానికి ఈ నెల 20వ తారీఖున జరగాల్సిన భీమవరం పర్యటన, జనసేన భీమవరం పర్యటన కొంత స్వల్ప మార్పులు చేర్పులు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. 21కు వాయిదా పడింది. అయితే వరుస పర్యటనతో జనసేన అధినేత కాస్త బిజీగా గడుపుతూ ఉన్నారు. తాజాగా రాజమండ్రిలో జనసేన అధినేతకు చేదు అనుభవం ఎదురైంది. జనసేన అధినేతకు గజమాల వేసేందుకు వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకుల్ని పోలీసులు నిలువరించిన పరిస్థితి ఉంది. కనీసం పార్టీ నేతలకు అభివాదం కూడా చేయకుండా అడ్డుకున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మొత్తానికి ప్రతిపక్ష నేతలపై ఏపీ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్నట్టయితే కనపడతా ఉంది. అయితే నిన్న మొన్న ఎపిసోడ్ కనుక చూస్తే వాలంటీర్లకు సంబంధించినటువంటి కేసు, గతంలో వాలంటీర్ వ్యవస్థ మీద అంటే కొంతమంది వాలంటీర్లు చేస్తున్నటువంటి పనులు, అంటే అనేక సందర్భాలు కొంతమంది వాలంటీర్లు హత్యలు చేసిన పరిస్థితి ఉంది, లూటీలు చేసిన పరిస్థితి ఉంది, పింఛన్ ధనాన్ని కూడా ఎత్తుకుని పోయినటువంటి పరిస్థితి ఉన్నాయి. టీవీలో, పేపర్లో చూస్తున్నాం. అంటే వారి వల్ల జరిగేటువంటి నష్టాన్ని జనసేన అధినేత దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూడా కొంత మీడియా వక్రీకరించిన పరిస్థితుల్లో, నీల్ మీడియా పెద్ద ఎత్తున వక్రీకరించిన పరిస్థితుల్లో జనసేన అధినేత పదే తాను కొంతమంది వ్యక్తుల గురించి మాత్రమే, ఆ వ్యవస్థలు, వాలంటీర్ వ్యవస్థలు ఎవరైతే అధికార పార్టీ నేతల చేతిలో పావులుగా ఉపయోగపడుతున్నారో, వాడుకుంటున్నారో వారి గురించి మాత్రమే మాట్లాడానంటూ కూడా అనేక సందర్భాలు కూడా స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చారు. అయితే దాని మీద జనసేన అధినేత మీద క్రిమినల్ కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది. బహుశా ఈ నెల 25వ తారీఖున విచారణకి హాజరు కావాలంటూ కోర్టు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రతిపక్ష నేతలను ఎలాగైనా కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుందంటూ ఇటు టీడీపీ, జనసేన నేతలు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇలా చూస్తే సేనానిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం, ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం మర్రాపు సురేష్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, గజపతినగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జగదీష్ గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చందు శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు, మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా చందు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. చందు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు చెప్పండి. బ్రహ్మనాయుడు గారు, ఏంటి చందు గారు, ఇక జనసేన పర్యటన ఏదైతే సాగుతూ ఉందో, ఇక పోలీసులు అడ్డు పెట్టుకొని ఏపీ ప్రభుత్వం కాస్త ఆటంకాలు కల్పిస్తుంది అని అనుకోవచ్చా? తాజాగా నిన్న రాజమండ్రిలో జరిగినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఏ పార్టీ అధినేత అయినా తమ కార్యకర్తలకి అభివాదం చేసుకునేటువంటి స్వేచ్ఛ వారికి ఉంటుంది, వారితో కరచాలనం చేసే స్వేచ్ఛ ఉంటుంది, వారికి మెసేజ్ ఇచ్చే స్వేచ్ఛ ఉంటుంది. కనీసం వారికి అభివాదం కూడా చేయకుండా పోలీసులు అడ్డుకోవటాన్ని ఏ విధంగా చూడాలి? ఒకటి సార్, ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, వీక్షకులకి గుడ్ మార్నింగ్ చెప్తూ, మీరు తీసుకునే టాపిక్లో ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది ప్రభుత్వాన్ని. ఆ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో వెళ్ళే హక్కు ఉంటుంది. ఆయనకి గౌరవించుకునే విధంగా సైనికులు, వాళ్ళ యొక్క కార్యకర్తలు దండలు తీసుకొచ్చి, దాదాపు నిన్న రాజమండ్రి ఉదయం నుంచి వస్తున్నారని చెప్పేసి రాజమండ్రి వ్యాప్తంగా ఫ్లెక్సీలు కట్టుకొని వాళ్ళ ఆనందాలు వ్యక్తం చేసి వాళ్ళ నాయకుడు స్వాగతం పలికే హక్కు ఆ పార్టీ కార్యకర్తలకు ఉంటుంది. మీరు చెప్పిన ఈ పాయింట్లో చివరికి దండ కూడా వేసే పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్లో లేదంటే, అంటే ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది ఇంత నిరంకుశంతో పనికిరాదు. ఇప్పుడు ఇండియా టుడే సర్వేలో కూడా, మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో మోడీ గారు ప్రపంచంలో ప్రజాదరణ పొందిందంటున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రుల విషయంలో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఫస్ట్ ప్లేస్లో ఎందుకున్నారు, యోగి ఆదిత్యనాథ్ ఎందుకున్నారు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు లేరు? ఇక్కడ నిరంకుశం అనేది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. లాలో ఏం చెప్తుందంటే, చట్టం దృష్టిలో యాజ్ అడ్వకేట్గా చెప్తున్నా, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఇప్పుడు మీ నాయకుడికి ఎక్కడికి వెళ్ళినా కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే రాప్తాడు సభ కాదు, ఎక్కడ సభలకైనా విశేషంగా ప్రజలు స్కూళ్ళు క్లోజ్ చేస్తారు, బస్సులు, ఆర్టీసీ బస్సులు అన్ని పర్మిషన్స్ ఇస్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే విలేకరుల మీద కూడా దాడి చేస్తారు. ఇప్పుడు నాయకులకి ప్రజాస్వామ్యయుతంగా రాజమండ్రిలో విశాఖపట్నం పూర్తి చేసుకొని రాజమండ్రిలో వస్తే ఆయన కనీసం నమస్కారం పెట్టడం కూడా ఇది కాదంటే ఇది ఎక్కడిది? రెండోది అతి ముఖ్యమైనది ప్రజాస్వామ్యంలో, మీరన్నట్టు క్రిమినల్ కేసు పెట్టి రేపు 25 హాజరు కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అది ఎప్పుడో కేసు,
అది వాలంటరీ వ్యవస్థ మాటున జరిగే అక్రమాల గురించి ఒక వ్యక్తిగా, ఒక సాధారణ పౌరుడుగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా, ఒక పార్టీ అధినేతగా ఆయన ప్రశ్నించాడు. దాంట్లో ఎక్కడ తప్పు ఉంది? ఈయన ప్రశ్నించడం కాదు సార్. జస్టిస్ భట్టు దేవానంద్ గారు, వైసీపీ వాళ్ళు కూడా లైన్లో ఉన్నట్టున్నారు, వాళ్ళు కూడా చెప్పాలి. జస్టిస్ భట్టు దేవానంద్ గారిని ప్రముఖ జడ్జి, ఏది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2 years చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉండేవాడు. ఆయన తిరుపతిలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత జరిగిన ఎలక్షన్స్లో అవకతవకల గురించి, వాలంటరీ వ్యవస్థ లోపాల గురించి ఎత్తి చూపించి ఇమ్మీడియట్గా కేసు ఫైల్ చేసి వాలంటరీని ఎలక్షన్ దూరంగా ఉండమని చెప్పాడు. అసలు వాలంటరీ వ్యవస్థకి చట్టబద్ధత లేదని చెప్పిన వ్యక్తి జస్టిస్ దేవానంద్. అది చెక్ చేసుకోమనండి. అటువంటి వ్యక్తులు హైకోర్టు న్యాయమూర్తులే చెప్తున్నప్పుడు అది వాలంటరీ వ్యవస్థ మాటను ఏం జరుగుతుంది, లోపాలు ఏం జరుగుతున్నాయి, వ్యక్తిగత హననం ఎంతవరకు సమంజసం, ఒక వ్యక్తి పాస్పోర్ట్ కాడి నుంచి, ఆధార్ కార్డు నుంచి, ఫ్యామిలీలు ఎంతమంది ఉన్నారు, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో సేకరించి ఆ డేటా అంతా ఎక్కడ వెళ్తుంది, నానక్రామగూడలో ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీలో ఎందుకు వెళ్తుంది అని ప్రశ్నించాడు. తప్ప ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టి ఏదో దేశానికి ఏదో అన్యాయం చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి రేపు 25 హాజరవ్వమంటే ఆయన ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంటుందండి. ఇక్కడ సాక్షాత్ హైకోర్టు న్యాయమూర్తులే దేవానంద్ గారు చెప్పారు, భట్టు దేవానంద్ గారు, వాలంటరీ వ్యవస్థకి చట్టబద్ధత లేదు, వాలంటరీ వ్యవస్థకి 1760 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నారు. దాంట్లో ఈ డేటా సేకరణకే 617 కోట్లు ఖర్చు పెడుతున్నారు బ్రహ్మనాయుడు గారు. ఇది ఎక్కడ చట్టబద్ధత ఉంది? వాలంటరీ వ్యవస్థను ఏమన్నారు? 30,000 మంది అమ్మాయిలు ఢిల్లీలో, అకార్డింగ్ టు ఢిల్లీ వచ్చిన సమాచారం ప్రకారం అదృశ్యమైపోతున్నారు. దీన్ని వాలంటరీ వ్యవస్థను వ్యక్తిగత గోప్యత సేకరించి ప్రతి 50 మందికి ఒక వాలంటీర్లు ఉండి ఆ విధంగా చేస్తున్నారన్నారు. మీరన్నట్టు ఎక్కడెక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్లో వాళ్ళే కనపడుతున్నారు. నిన్నగాక మొన్న విశాఖపట్నంలో ఒక 80 సంవత్సరాల ముదుసలి వయసుని ఆమెను చంపేసి నగలు కూడా తీసుకెళ్ళింది వాలంటరీ కనపడుతున్నారు. ఎక్కడికక్కడ అన్నిట్లో వాళ్ళు కనపడుతున్నప్పుడు, పేపర్లో, పత్రికల్లో, మీడియాలో వస్తున్నప్పుడు దాని జరుగుతున్నది ఒక ఆడపిల్లకి రక్షణ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏంటి అనేది ప్రశ్నించడం ఆయన చేసిన తప్ప. అది కృష్ణా జిల్లాలో కేసు వేశారండి బ్రహ్మనాయుడు గారు ఇంతకుముందు. ఇది మన పరిధిలో కాదమ్మా, నీకు ఏ విధంగా నీ ఫ్యామిలీ ఏమైనా ఉన్నారు, నీకేమైనా అట్టయ్యారని సాక్షాత్తు జడ్జి గారు ప్రశ్నించారు. ఇకపోతే ఇంకా దీన్ని ఏదో ఈయన ఏదో అన్యాయం, ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నట్టుగా ఈ ఎలక్షన్ టైంలో రేపు 25 హాజరు క్రిమినల్ కేసు పెట్టి అది నిలవదండి. కోర్టులో రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఆయన ఏమి ఎక్కడ కూడా తప్పుగలలేదు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. ప్రశ్నించినప్పుడు హుందాగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆయన అడిగిన దానికి ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ నానక్రామగూడలో ఎందుకు ఉంది? ఆంధ్రప్రదేశ్లో 4 కోట్ల మంది భవిష్యత్తు తెలంగాణలో ఉన్న నానక్రామగూడ తీసుకెళ్లి ఎందుకు పెడుతున్నారు? అక్కడ భద్రత ఏమైనా ఉందా? ఈ వాలంటరీ వ్యవస్థను చోటన వ్యక్తిగత హననం చేయాల్సిన హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎక్కడుందని ప్రశ్నించారు. ఇంతవరకు సమాధానం లేదు బ్రహ్మనాయుడు గారు. ఇది ఎంతవరకు అంటే ఒక వ్యక్తి, ఒక నిజాయితీగా రాజకీయాల్లో వచ్చే వ్యక్తికి ఆయన ఏమన్నా మాట్లాడితే వ్యక్తిగత హననం, 3 పెళ్లిళ్ళు కాడించి 4 పెళ్లిళ్ళు, మ్యారేజ్ స్టారు, ప్యాకేజ్ స్టారు, దత్తపుత్రుడు, రకరకాలుగా ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మాట్లాడొచ్చా? ఆయన అడిగిన దానికి ప్రశ్నిస్తే ఇంతవరకు సమాధానం లేకపోగా ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టి ఏ విధంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు అది స్వీకరిస్తారా? ఇది ప్రజాస్వామ్యం సార్. గొప్ప దేశంలో మనం ఉన్నాం. ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది. అది ఏ విధంగా ఉంటుందని బ్రహ్మనాయుడు గారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరైనా ఎలక్షన్స్ దాదాపు 52 రోజులు, 51 రోజులే, ఇంకేమి లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షాలను ఏకమవుతాయి. వై నాట్ 175, వై నాట్ 25 ఎంపీస్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఆ ధైర్యం, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఉంది. ఆయన వెళ్ళొచ్చు, అది తప్పులేదు. అదే సమయంలో ప్రతిపక్షాలు గొంతు నొక్కే పనులు, ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతాం, మేము ఏదైనా చేస్తామనే ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదండి బ్రహ్మనాయుడు గారు. హుందాగా ఉండాలి. రాజకీయాలు అంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే పరిపాలించారు. ఎన్టీ రామారావు గారు పరిపాలించారు, వైఎస్ఆర్, చెన్నారెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎంతోమంది ఇది చేశారు. ఇంత నిరంకుశంగా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా అని చాలామంది అనుకుంటున్నారు, ప్రజల్లో అనుకుంటుంది. ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఏ విధంగా ఉన్నదనేది ప్రజలు, ప్రతిపక్షాలు ప్రశ్నించినప్పుడు, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించినప్పుడు హుందాగా సమాధానం చెప్పాలి. వ్యక్తిగతంగా ఒంటికాలతో పోలి వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాలకు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని, భార్యల్ని, పిల్లల్ని లాగి ఇది కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకుంటుంది. రైట్ 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 మళ్ళీ వస్తాను మీ దగ్గరికి చందు శ్రీనివాస్ గారు.